హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు మోన్కే వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే మనం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ట్రాన్స్క్రిప్ట్స్ కానీ అదర్ సర్టిఫికెట్స్ కానీ ఏ విధంగా మనం పొందాలి, అంతేకాకుండా వేరే యూనివర్సిటీస్కి మనం ట్రాన్స్క్రిప్ట్స్ కానీ సర్టిఫికెట్స్ కానీ పంపాలంటే ఎలా, అండ్ ఆన్లైన్లో మనం కానీ పోస్టర్లో కానీ వాటిని పొందాలంటే ఎలా. సో ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ .aerp అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇలా మనకి ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు వచ్చేసి మీకు స్టూడెంట్ సర్వీసెస్కి ఉంది కదా, ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఫస్ట్ అప్లై ఆన్లైన్ ఫర్ సర్టిఫికేట్స్, ఇందులోకి వెళ్ళి మనం రిజిస్టర్ అవ్వాలి. సో రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. సో చూడండి, సో ఇందులో రకరకాల ఉన్నాయన్నట్టు. డిగ్రీ సర్టిఫికేట్, డూప్లికేట్ డిగ్రీ సర్టిఫికేట్, కన్సలేటెడ్, ప్రొవిజనల్, మేము ట్రాన్స్క్రిప్ట్స్, వెస్ట్ ట్రాన్స్క్రిప్ట్స్ అంటే ఎవరైతే ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి మన సర్టిఫికేట్స్తో పాటు వెస్ట్ ఎవాల్యుయేషన్ అడుగుతారు అన్నట్టు. కొన్ని యూనివర్సిటీస్ అంటే వరల్డ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్, మనం ఆ యూనివర్సిటీలో కరెక్ట్గా చదివామా లేదా అనే దానికోసం ఇది వెస్ట్ అన్నట్టు. కొన్ని యూనివర్సిటీస్ అడుగుతాయి హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళేదానికి. సో ఇక్కడ మనకి అన్ని రకాల సర్వీసెస్ ఉన్నాయి. సో ఇందులో డాష్ బోర్డ్కి వెళ్ళినట్టయితే మనకి ఈ విధంగా కనపడుతుంది. ఇందులో మనం అప్లై సర్టిఫికేట్స్ మనం క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. సో నేను ఆల్రెడీ కొన్ని అప్లై చేశాను, ఒకసారి చూడండి. ఇక్కడ నేను ట్రాన్స్క్రిప్ట్స్ అని క్లిక్ చేశాను. ఇక్కడ మనకి ఈ విధంగా ప్రొసీడ్ అవుతూ ఉండాలి. సో మనకి ఈ విధంగా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. సో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ట్రాన్స్క్రిప్ట్స్ నేను అడిగాను, ఈ ఇయర్ పాస్ అయినా ఎడిట్ చేసి. సో మనం ఎడిట్ చేస్తే ఈ విధంగా మనకు వస్తుంది అన్నట్టు. మనం దీంట్లో రావట్లేదు, సో మనం ఎన్రోల్ చేసుకోవాలన్నట్టు ఇక్కడ. సో నేను ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని అప్లై చేశాను. అదేంటంటే మనకి రిక్వెస్ట్ చూడొచ్చు ఇక్కడ చూసినట్లయితే. సో చూడండి, ఈ వెస్ట్ వెరిఫికేషన్ కోసం ఈ ట్రాన్స్క్రిప్ట్స్, కన్సల్టెడ్ మెమో కోసం ట్రాన్స్క్రిప్ట్స్, వెస్ట్ విత్ ట్రాన్స్క్రిప్ట్, ఇట్లా నేను కొన్ని అప్లై చేసి ఉన్నాను. అప్లై చేసిన దాంట్లో మనకి ఈ విధంగా వచ్చింది చూడొచ్చు. కొన్ని ఏమో డిస్పాచ్డ్ అని వచ్చాయి, కొన్ని ఏమో అండర్ ప్రింటెడ్ డిస్పాచ్డ్ అని వచ్చాయి. అంటే కొన్ని నార్మల్ మోడ్, కొన్ని అర్జెంట్ మోడ్ అని ఇట్లా రకరకాలుగా మనకు ఉన్నాయి అన్నట్టు. సో చూడొచ్చు మనం ఇక్కడ ఏమైతే అప్లై చేసామో, ఎన్ రిక్వెస్ట్, పేమెంట్ హిస్టరీ, అండ్ ఈ విధంగా మనం పేమెంట్ చేయాలి అని రకరకాలుగా ఉంటుంది. సో ఒక్కోదానికి ఒక్కొక్క అమౌంట్ ఎలా ఉందనేది మనకి ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే, సో మీరు ఈ విధంగా ఆన్లైన్లోకి వెళ్ళి అప్లై చేయాలి. సో ఇక్కడ నేను చెప్పడానికి ఒక విషయం ఏంటంటే, ఉస్మానియా యూనివర్సిటీలో మీరు ట్రాన్స్క్రిప్ట్స్ కానీ అప్లై చేస్తే అది లైక్ పోస్టల్ సర్వీస్ కానీ అండ్ గో అండ్ టేకింగ్ అంటే అక్కడికి వెళ్ళి తీసుకున్నా కానీ అప్లై చేసినట్లయితే, తాత్కాల్లో అప్లై చేసినా, నార్మల్ అప్లై చేసినా, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఎందుకంటే అక్కడ మ్యాన్ పవర్ తక్కువ ఉంది, సో చేసేవాళ్ళు తక్కువ ఉంటారు. బట్ రిక్వెస్ట్ అనేవి చాలా ఉన్నాయి. ఇది మొత్తం మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవి ఉన్నాయి, ఎప్పటి నుంచి డేటానో ఉంది. కాబట్టి మనం ఇది అప్లై చేసిన తర్వాత ఖచ్చితంగా ఫాలోఅప్ చేయాలి. అట్లీస్ట్ ఒక 2 వీక్స్ టైం తీసుకొని తాత్కాల్లో అప్లై చేసినా, అర్జెంట్ మోడ్లో అప్లై చేసినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం ఖచ్చితంగా ఫాలోఅప్ చేయాలి. మన ఉస్మానియా యూనివర్సిటీలోని ఎగ్జామినేషన్ బ్రాంచ్కి వెళ్ళి మనకి సంబంధించిన కోర్సుకి సంబంధించిన కౌంటర్ నెంబర్కి వెళ్ళి అక్కడ వెళ్ళి ఎంక్వైరీ చేయాలి. ఓకే, ఒకవేళ మీకు వెరీ అర్జెంట్ మోడ్లో ఉన్నట్టయితే వాళ్ళు మనకి టైం పీరియడ్ ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు చూపిస్తారు. టైంలో కానీ రాలేదంటే డైరెక్ట్ వెళ్ళి అక్కడ ఎగ్జామినేషన్ బ్రాంచ్కి కలిసి, అందులో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని ఉంటారు, వాళ్ళతో మాట్లాడి మీరు తొందరగా తీసుకునేటట్టు ట్రై చేయండి. సో వాళ్ళే పంపిస్తారు, వాళ్ళే ఇస్తారు అనేది మాత్రం మీకు పబ్లో కాలేసినట్టే. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో డిలే అవుతున్నాయి సర్టిఫికేట్స్ మనకి రావడం కానీ, వాళ్ళు పంపడం కానీ, యూనివర్సిటీకి పంపడం కానీ. రైట్ గైస్, నా వీడియో మీకు అర్థమైనట్లయితే మంచిగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అప్పటివరకు బాయ్ గైస్.